ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్దాం. ఎన్నో ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూముల మీద పెద్దల కన్ను పడింది. దళితులను అక్కడి నుంచి తరిమేసి ఆ ప్రాంతంలో చెరువు తవ్వాలని ప్రణాళిక రచించారు. తమ పొట్ట కొట్టొద్దని గ్రామస్తులు కాళ్ళ వేళ్ళ పడినా ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు తెల్లవారుతూనే పోలీసులు గ్రామంలోకి ప్రవేశించారు. కనిపించిన వారందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. పోలీసుల రక్షణలో చెరువు తవ్వకం పనులు ప్రారంభించారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో ఉద్రిక్తత. దళితులు సాగు చేసుకుంటున్న భూముల్లో చెరువు తవ్వకం. చెరువు పేరుతో తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్న దళితులు. ఉదయాన్నే దేవరపల్లి గ్రామంలో మోహరించిన పోలీసులు. పోలీసుల పహారాలో చెరువు తవ్వకం పనులు ప్రారంభం. ప్రకాశం జిల్లా పర్చూరు మండల పరిధిలోని దేవరపల్లి గ్రామ పరిసర ప్రాంతాలు పోలీసుల బూట్ల చప్పుడుతో ఉలిక్కిపడ్డాయి. గ్రామాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఎవరిని ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. బయటకొచ్చిన వారిని బలవంతంగా వ్యాన్లలోకి ఎక్కించి తీసుకుపోయారు. మహిళలను అరెస్టు చేశారు. పోలీసులతో పాటు వచ్చిన 17 ప్రొక్లైనర్లు గ్రామ పరిధిలోని పెద్ద చెరువు వద్దకు చేరుకున్నాయి. అక్కడ దళితులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో చెరువు తవ్వకం మొదలెట్టాయి. నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా తమ భూముల్లో చెరువు తవ్వకాన్ని దళితులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లుగా ఆ భూమిపైనే ఆధారపడి బతుకుతున్నామని అధికారులను వేడుకున్నా పట్టించుకోకుండా బలవంతంగా చెరువు తవ్వకం పనులు ప్రారంభించారు. చెరువుల పేరు చెప్పి పచ్చని భూములను ప్రభుత్వం తమకు దూరం చేస్తోందని దేవరపల్లి గ్రామ దళిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నోటికాడి కూడును కాజేస్తున్న చంద్రబాబు సర్కార్కు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. 3 గంటలకు వచ్చారు పోలీసులు. 15 క్రాన్లు వచ్చి మా భూములు మొత్తం తోమేసుకున్నారు సార్. మాదైతే 2 ఎకరాలు నిరుడు తోమేశారు. ఇప్పుడు ఇంకొక 1/2 ఎకరానికి తోమినాక కుంటకి వెళ్ళబోతున్నారు. మాకు అది తప్పనించి మాకు జీవనం ఏది లేదు. రాత్రి అర్ధరాత్రి వచ్చి వీళ్ళల్లో మంచాల మీద ఉండవాళ్ళని భయభంతులను చేసి క్రేనులు తీసుకెళ్లారు. 17 క్రేనులు దించి మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా, మా ఇళ్ల ముందే ఉన్నారు కాపలా పోలీసులు. ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఇది చేస్తున్నారు. మా వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రేకుందని 3 గంటలకి మా ఆయన్ని ఇప్పుడు 4 సార్లు అరెస్ట్ చేశారు. రాత్రి 1 గంట అప్పుడు తీసుకెళ్ళారు. నా కొడుకుని అరెస్ట్ చేశారు. నన్ను రోడ్డు మీద వదిలిపెట్టారు. రాత్రి 8 అప్పుడు తీసుకెళ్ళి ఒక మనిషి హాస్పిటల్ పోలేదు. మమ్మల్ని ఆడ తీసుకెళ్ళమంటే ఆడకు పోతే ఈ పేపర్లో టీవీలో పడదామని తీసుకెళ్ళి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎటోళ్ళంటే మేమేం కావాలండి? ఈ కమ్మాలకి ఏం పుట్టిందో మాకు అర్థం కావట్లేదండి. మమ్మల్ని ఏం చేయాలా? మేమేం చేయాలి? ఆయన గెలిపించిన కాడిచి మాకు ఇదే ఏడుపండి. పంట లేదు, పిల్లలు బయట తిరగటానికి లేదు. ఈ నెల నుంచి 400 మంది పోలీసులు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారో తెలియదు. అందరికి భయం. మా బావ నరాలు పగిలి చచ్చిపోయాడండి. మేము ఎవరికి చెప్పుకునేమే. గ్రామస్తులకు మద్దతు ప్రకటించిన కమ్యూనిస్టు, వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. తమకు నిలువ నీడ లేకుండా చేసేందుకే ఈ విధంగా టీడీపీ నేతలు కుట్ర పన్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇక్కడ దళిత వ్యతిరేకమైన వైఖరి తీసుకోవటం, దళితుల జీవనం మీద దెబ్బ కొట్టడం ఇది కీలకమైంది. ఎందుకంటే వాళ్ళు సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయకపోగా వీళ్ళ దగ్గర ఉన్న ఈ కొద్దిపాటి 50 ఎకరాల పొలం కూడా లేకుండా చేస్తే వాళ్ళ కాళ్ళ కింద అణిగి ఉంటారు అనే ఉద్దేశంతో దీన్ని సీరియస్గా వాళ్ళు చేసుకున్నారు. ఎవరైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా సహాయం చేసుకుందామని బయటకు వస్తే మీరెందుకు వస్తున్నారు? ఏం పని మీకు? వస్తే అరెస్ట్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పటికి 30 మంది 40 మందిని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. వాళ్ళ కోసం ఉన్నారా పోయారా ఎక్కడికి తీసుకురా మాకు తెలియదు సార్. మేము వాళ్ళ గురించి భయాందోళన నుంచి కనీసం పాచిమోహం గడపకుండా తిరుగుతున్నాం సార్. ఈ రోజుకి 4 రోజులు, ఈ రోజుకి అనేక మంది కనీసం ఉదయం నుంచి పొయ్యలిగించుకున్నటువంటి సందర్భం కూడా ఈ పల్లెలో లేదు. అంటే ఒక రకంగా భయభ్రాంతులు, అర్ధరాత్రుల అరెస్టులు, ఏం చెప్తున్నారో, ఎక్కడికి తీసుకెళ్తున్నారో, ఏం చేస్తున్నారో కూడా కనీసం తెలియలేనట్టు చర్య. అంటే ఇక్కడ ఏమైనా రౌడీలు, ఉగ్రవాదులు, దుర్మార్గులు దౌర్జన్యం చేస్తా ఉన్నారా? లేకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదా అని మేము అడుగుతా ఉన్నాం.
దళితులను అరెస్టు చేసి దౌర్జన్యంగా చెరువు తవ్వడం వెనకాల ఉన్న అసలు కారణం సాక్షి పరిశీలనలో బయటపడింది. ప్రొక్లైనర్లతో హడావుడిగా మొదలుపెట్టిన చెరువు తవ్వకం పనులు ఎప్పుడో పూర్తయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉంది. దీనికి గాను 6,37,159 రూపాయలు మంజూరైనట్లుగా అందులో పేర్కొన్నారు. దీన్ని బట్టి తెలుగు తమ్ముళ్ల పైత్యం ఏంటో మరోసారి బట్టబయలైంది. మనతో ఆర్డి విల్సన్ జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ నాయకులు. అట్లాగే దళిత హక్కుల పరిరక్షణ సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులు నీలం నాగేందర్రావు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు మేరుగా నాగార్జున కూడా మనతో జాయిన్ అవుతున్నారు. గుంటూరు నుంచి మాట్లాడదాం వాళ్ళతోటి. ఇవాళే ఒక దళిత నాయకుడు భారత రాష్ట్రపతిగా ఎన్నికైనారు. ఓ పక్క భారత రాష్ట్రపతిగా ఓ దళిత నాయకుడు ఎన్నికైన సమయంలోనే ఆంధ్రప్రదేశ్లోని ఒక జిల్లాలో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూములు లాక్కొని అక్కడ చెరువులు తవ్వుతూ ఉంటున్నారు. శ్రీనివాసరావు గారు, మామూలుగా మనం ఏం చూస్తామంటే ముఖ్యంగా పట్టణాల్లో నగరాల్లో చెరువుల్ని పొడి చేసి ఇళ్ళు కట్టడం చూస్తాం మనం. ఇక్కడ ఇళ్ల నుంచి లేదా పొలాల నుంచి తరిమేసి చెరువులు తవ్వుతూ ఉన్నారు. అది దళితుల భూములు. మీరు ఇప్పటిదాకా చూసినారు వారి ఆక్రోశం. ఇంకా ఇవాళ ఇది కోఇన్సిడెన్స్. ఇది ఒక పక్క రామ్నాథ్ కోవింద్ దళిత నాయకుడు, ఆయన ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం బయట చెప్పుకుంటే టోకెనిజం ఎట్లయిపోయిందంటే రెండవ దళిత నాయకుడు అధ్యక్షుడిగా రాష్ట్రపతి అయినారు ఈ దేశానికి, ఇట్లా అన్ని చెప్పుకుంటున్న సమయంలో ఇదంతే. అదే నేపథ్యంలో మళ్ళీ దళితులకు సంబంధించినటువంటి ఇలాంటి వార్తలు వెలువడటం అనేది అది ఒక పక్క ఫలితాలు వెలువడుతుంటే ఇక్కడ పోయి వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా చేసి 17 పొక్లైన్లు తెచ్చి 100 మంది పోలీసులు చేరి. ఇందాక ఇంట్రో చెబుతూ ఒక మాట వాడినది, అది నేను గుర్తు చేయదలుచుకున్నాను. రాజ్యహింస. రాజ్యహింస అంటే రాజులు చేసే హింస లేదా రాజుల వల్ల కలిగే బాధ అనేది అర్థం తీసుకుంటే, ఇప్పుడు ఇది అర్థం తీసుకుంటే రామాయణంలో దీనికి సంబంధించిన ఒక రెలవెంట్ ఒక ఉదంతం ఉంది. అది ప్రక్షిప్తం కావచ్చు, జరిగింది కావచ్చు. కాబట్టి దాంట్లో ఏం చెప్తాయంటే, రాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు సీతారాష్ట్రంతో కలిసి. ఆ ధనుర్బాణాలు అట్లా నేల పట్టేస్తాడు, పక్కన పెట్టుకుంటాడు. పెట్టుకున్నప్పుడు కాసేపు అయిన తర్వాత లేచి చూస్తే ఆ ధనుర్బాణాల కింద ఒక కప్ప ఉంటుంది. ఆ కప్ప రక్తం ఓడుతుంటుంది అనమాట. దాన్ని అప్పుడు తీసి ఇదేమిటి చెప్పొచ్చు కదా, నువ్వు కనీసం ఇంత బాధపడుతూ ఇంత వేదన పడుతూ ఎందుకు చెప్పలేదంటాడు. అంటే ముల్లోకాలని కాపాడేవాడి నువ్వు, నీ కిందనే నేను పడితే నేను ఎవరికి చెప్పుకుంటాను, అందువల్ల నోరు మూసుకున్నాను అంటుంది. ఇంకెవరన్నా నన్ను ఇబ్బంది పెడితే రామా రామా అనుకుంటాను. ఇప్పుడు ఎవరిని అడుగుతాను నేను? అట్లా ఈ రాజ్యహింస అనేది రాజులే స్వయంగా హింసకు పూనుకుంటే ఎవరికి చెప్పుకుంటారు వాళ్ళు? అది ఇక్కడ ఉన్నట్టు అనమాట. ఒకటేంటంటే మీరు చెప్పినట్టు, ఒకటి చెరువు తవ్వటానికి మామూలు చేయొచ్చు. దాంట్లో 2 రకాలు ఉంటాయి. చెరువు తవ్వాలని నిర్ణయించడం ఏదో ఉంది కదా, నీరు చెట్టు కార్యక్రమం కింద భూగర్భ జలాల మట్టాలు పెంచడం, ఇవన్నీ మంచి కార్యక్రమాలే, కాదంటలేదు. కానీ అక్కడ దళితులు అనేవాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు, సాగు చేసుకుంటున్నారు, దాని మీద ఆధారపడి ఉంటున్నారని ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు కదా. నిజంగా దానికి ఏదన్నా ఈ లోపల ఒకవేళ అదే భూమి కావాలి అని మీకు అనుకుంటే ప్రభుత్వం దానికి ఏదన్నా ప్రత్యామ్నాయం చూపెట్టచ్చు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి, బంజరు భూమినే వీడు ఆక్రమించుకొని దున్నుకుంటున్నారు అన్నా కూడా వాళ్ళ కోసమే కదా మీరు పెట్టేది. ఇవాళ నివేశన స్థలాలన్నా లేకపోతే ఇచ్చినా దళితులకు ఈ భూములు ఇస్తామని చెప్పేదంతా కూడా అదే కదా, ప్రభుత్వ భూములే కదా. కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏదైనా చూపెట్టాలి, లేదా ఆ ప్రభుత్వం ఆ ప్రయత్నం నుంచి తప్పుకోవాలి. ఈ రెండే ఉంటాయి అక్కడ. అలా కాకుండా పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అని చెప్పి దళితుల దగ్గరికి వచ్చేసరికి ఇవన్నీ నోటి మాటలుగానే మిగిలిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి తన ఎన్నికల ప్రణాళికలో దళితులకు ఒక్కో కుటుంబానికి 3 ఎకరాల భూమి అన్నారు. 3 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పటివరకు ఏ ఒక్క కుటుంబానికి కూడా భూమి ఇచ్చిన దాఖలాలు లేవు. ఆంధ్రాలో దళితుల పరిస్థితి ఇట్లా ఉన్నది. పక్క దేశాధిపతి దళితుడు అంటున్నాం మనం, రాష్ట్రపతి దళితుడు అని. దేశాధిపతి అనే అనాలి, రాష్ట్రపతి. నేను అనేది ఏంటంటే వాళ్ళకి మీరేమి ఇవ్వక్కర్లేదు, ఉన్నది లాక్కోకుండా ఉంటే చాలు, అంతే కదా. ఎవరైనా వాళ్ళు కోరుకుంటే చివరికి ఎవరైనా రేపు పొద్దున ఎన్నికల ప్రణాళికలు ఇవన్నీ పెడితే ఈ దళితులంతా వచ్చి నేను అనుకోవడం వాళ్ళందరూ మూకుమ్మడి వినతులు చేస్తారేమో, మీరు మాకేమీ కొత్త సహాయం చేయక్కలేదు, ఉన్నది ఓడగొట్టకుండా ఉండే చాలని చెప్పి అడుగుతారేమో అని అనుకున్నాను. జీవనోపాధిని తీసే భవిష్యత్తులో కనుక ఇలాంటి రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తే అదే జరుగుతుంది. మరి ఏం చేస్తారు వాళ్ళు? ఒకసారి మనం నీలం నాగేందర్రావు గారితో మాట్లాడదాం. వారు దళిత హక్కుల పరిరక్షణ సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఈ సంఘటన కూడా ప్రకాశం జిల్లాలో జరిగింది, పర్చూరు మండలం దేవరాపల్లిలో. నాగేందర్రావు గారు చెప్పండి, ఏం జరుగుతున్నది అసలు? సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. ప్రకాశం జిల్లాలో కారంచేడుకి
కారంచేడికి కోతవేటు దూరంలో ఉన్న దేవరపల్లిలో రాత్రి తెలుగుదేశం పార్టీ పొర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు ఆదేశాల మేరకు పోలీసులు దళితులపై దమనకాండ సాగించారు. అర్ధరాత్రి ప్రొక్లైన్లతోటి దళితులు కేటాయించిన భూముల్ని చెరువు కుంటగా తవ్వారు. మహిళలను కూడా అని చూడకుండా వాళ్ళని అర్ధరాత్రులు అక్రమంగా అరెస్టులు చేసి అనేక పోలీస్ స్టేషన్లు తరలించారు. సానుభూతి పరులు సంఘటన తెలిసిన సిపిఎం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఇతర సంఘాల నాయకులు కూడా జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్లకి అక్రమంగా తరలించారు. ఈరోజు ఇప్పుడు కూడా వాళ్ళు ఉదయం నుంచి ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో ఏం చేస్తున్నారో తెలియక సంబంధిత బాధ్యతలు ఆవేదన చెందుతున్నారు. ఇది 1932 సంవత్సరాల క్రితం 1985 జూలై 17న కారంచేడు మాదిగలపై అగ్రకులాల దమనకాండ జరిగింది. సరిగ్గా ఇదే జూలై 20వ తేదీన 32 సంవత్సరాల తర్వాత కారంచేడికి కోతవేడు దూరంలో ఉన్న దేవరపల్లిలో మరలా చంద్రబాబు ప్రభుత్వం దళితుల భూములపై కన్నేసి దళితుల భూములపై పోలీసులతోటి దమనకాండ, ఇది భూ దమనకాండ అని చెప్పి మనం పేర్కొనవచ్చు సార్. కాదు నాగేంద్రరావు గారు, ఈ భూమి ఏదైతే దళితుల సాగు చేసుకుంటున్నారో, దళితుల అధీనంలో ఉందో, అది వారికి పట్టాగా ఉన్న భూమా లేక అసైన్డ్ భూమా, ఎట్లా వచ్చింది అసలు వాళ్ళకి? సార్, ఇది ఈ ఊర్లో కృష్ణమరాజు చెరువు, వీరన్నకుంట, సోరయ్యకుంట అని చెప్పి 3 చెరువులు ఉన్నాయి సార్. కానీ ఈ కృష్ణరాజు చెరువులని ఈ దళితులు సాగు చేసుకుంటున్న భూమిని తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేసి దళితులకి భూములు లేకుండా చేయాలి, వీళ్ళు ఆత్మగౌరవంతో ఉన్నారు, మన దగ్గర పనులకు రావటం లేదు, భూములు ఉండటం కాబట్టి స్వతంత్రంగా బతుకుతున్నారు, ఆత్మగౌరవంతో బతుకుతున్నారని వీళ్ళు ఎట్టయినా ఇలా ఆర్థికంగా అణిచివేయడానికి, ఆత్మగౌరవాన్ని తుంచేయడానికి ఈ విధంగా కేవలం ఆ ఊర్లో 2000 ఓటర్లు, 3 చెరువులు ఉన్నాయి. కానీ కేవలం దళితులు చేసుకుంటున్న భూమి మీదనే, ఈ కృష్ణరాజు చెరువు మీదనే టార్గెట్ చేశారు. ఇది ఒక 100 ఏళ్ల క్రితం కృష్ణరాజు అని ఆయన ఆ ఊరికి దానం ఇచ్చాడు సార్ ఇది. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, పొర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు ఈ భూముల మీద కన్నేసి ఆల్రెడీ చెరువు తవ్వకుండా తవ్వినట్టు బిల్లు కూడా వాళ్ళు పెట్టుకున్నారంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఎంత దుస్థితి నెలకొందో తెలుసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే నీరు కుంట అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో దళితుల భూముల్ని స్వాహా చేసటానికే నీరు చెట్టు పర్యాయ పదంగా మారింది సార్. మా జిల్లాలో అంతకుముందు కందుకూరు దగ్గర పందలంపాడు అనే గ్రామంలో కూడా దళితుల భూముల్ని ఇట్లా నీరు చూపేటితో స్వాహా చేశారు. అదేవిధంగా అద్దెకి దగ్గర కూడా దళితులు చేసుకుంటున్న భూముల్ని తెలుగుదేశం కాంట్రాక్టర్, తెలుగుదేశం పార్టీ చెందిన కార్యకర్తలు స్వాహా చేయడానికి బిల్లులు కూడా పెట్టుకున్నారు. సంబంధమైన డిపార్ట్మెంట్లో డ్వామా, ఇతర శాఖల ద్వారా కూడా బిల్లులు పెట్టుకొని, అంటే ఇది ఒక దోపిడీ కార్యక్రమం. తెలుగుదేశం నీరు చెట్టు పేరుతోటి దళితుల భూముల్ని దోపిడీ చేసే కార్యక్రమం సార్ నీరు చెట్టు అంటే. కాదు నాగేంద్రరావు గారు, అంటే ఈ హఠాత్తుగా నిన్న రాత్రి నుంచో ఇవాళ పొద్దు నుంచో ప్రారంభించారా, కొద్ది రోజులుగా ఈ ప్రయత్నం జరుగుతున్నదా? చాలా కాలం నుంచి జరుగుతుంది సార్. దీనికి చాలా కాలం నుంచి సిపిఎం పార్టీ చాలా కాలం సమస్య ఉంది. కానీ జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ పరంగా ఎవరు కూడా ఈ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. మొత్తం కూడా అంటే రాజకీయానికి వదిలేశారు. అంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గ్రామాలు ఎక్కడ సమస్య ఉన్న 1100 టోల్ ఫ్రీ నెంబరు నాకు చెయ్యండి, నేను పరిష్కరిస్తాను, సీఎం డాష్ బోర్డు పెట్టాను, నేను తక్షణంలో సమస్యను పరిష్కరిస్తానని చెప్తున్నాడు. ఎక్కడ లైట్ వెలిగిందో, ఎక్కడ ఆరిపోయిందో చెప్తానంటున్నాడు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో దళితులు సాగు చేసుకుంటున్న 40 ఎకరాల భూమి మీద ఇంత దమనకాండ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఆ గ్రామాన్ని ఎందుకు సందర్శించలేదు? ఆ గ్రామాన్ని, ఆ భూమి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు? జిల్లా మంత్రి సిద్ధా రాఘవరావు కానీ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ గారు మున్సిపాలిటీలో వాల్ పోస్టర్లు ఫ్రీ స్వచ్ఛ భారత్ వాల్ పోస్టులు అంటున్నారు. కానీ ఇక్కడ దళితులు సాగు చేసుకుంటున్న భూమి సమస్య మీద ఎందుకు స్పందించలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం సార్. కాదు నాగేంద్రరావు గారు, ఇప్పుడు ప్రభుత్వం రికార్డుల్లో చెరువు తవ్వకం ఎప్పుడో అయిపోయింది, దానికి సంబంధించి 6,37,139 రూపాయలు ఇప్పటికే కాంపెన్సేషన్ ఇచ్చేసామని చెప్పి ప్రభుత్వ రికార్డులో రాసిందట కదా? అవును సార్. అంటే వాళ్ళు ఈ చెరువు తవ్వగానే ముందే రికార్డులు ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి సార్. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇటువంటి దళితులు సాగు చేసుకుంటున్న భూములు ముందుగానే వాళ్ళు రికార్డు, ఇంజనీర్ల ద్వారా రికార్డు సాగు చేసుకొని వాళ్ళు బిల్లులు పెట్టుకొని స్వాహా చేసుకుంటున్నారు సార్. వాళ్ళు ఈ నీరు చెట్టు పేరు అనేది దళితుల భూములు లేకుండా స్వాహా చేసే కార్యక్రమం, తెలుగుదేశం తమ్ముళ్ళకి కాంట్రాక్టర్ల పేరుతోటి ప్రజాధనాన్ని దోపిడీ చేసే కార్యక్రమం. ఇప్పుడు ఈ 40-50 ఎకరాల మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి?
దరిదాపు ఒక 50 కుటుంబాలు ఆధారపడి ఉంది సార్, దళిత కుటుంబాలు ఇక్కడ. వారికి ఏమైనా పరిహారం ఇస్తామని చెప్పి శాసనసభ్యులు కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎవరైనా వచ్చి చెప్పారా, అడిగారా? ఎవరు లేదు సార్. అసలు ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం తెలుగుదేశం పరిపాలనలో ఏ నియోజకవర్గానికి వాళ్ళే ఒక నియంతలాగా రజాకాల పాలనలాగా వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిందే వేదం చట్టం అక్కడ అంతే. ఎందుకంటే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ రుణాల విషయంలో కానీ పెన్షన్ల విషయంలో కానీ తెలుగుదేశం ప్రభుత్వం గ్రామ కమిటీల పేరుతోటి ఇష్టారాజ్యంగా వాళ్ళు చేస్తుంది. కాబట్టి ఇక భూమి సమస్యని ఒక ఎంఆర్ఓని ఒక కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కూడా ఆ గ్రామాన్ని ఇంతవరకు సందర్శించలేదు సార్, దేవరపల్లి గ్రామాన్ని. ఈ భూములు దళితుల నుంచి తీసుకోకుండా ఉండడానికి దళిత హక్కుల పరిరక్షణ సమితి ఏం చేస్తున్నది సార్? ఇది చాలా కానీ సార్ జనులు సార్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ చెరువు కొంట భూమి పట్టాలు ఇవ్వకూడదు అంటున్నారు. కానీ చాలా చట్టాలు ఉన్నాయి. సముద్ర తీరాన ఎస్సీజెడ్ పేరుతోటి రొయ్యల చెరువులు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు అధికార పార్టీ నాయకులు అనేక మంది వేలాది ఎకరాలు ఆక్రమించారు, రొయ్యల చెరువులు వేసారు. కానీ అవి ఎక్కడా తొలగించడం లేదు. కేవలం దళితులు సాగు చేసుకుంటున్న భూములకే ఈ విధమైన దోపిడీ కార్యక్రమం జరుగుతుంది సార్. భూమి సమస్య అనేకే అది చట్టబద్ధంగా కోర్టుకు వెళ్ళాలి, పట్టాలు ఇవ్వడానికి లేదంటున్నారు. కానీ ఇంతమడికి ఆ దళితులతో చర్చించి ఇప్పుడు మనకు రోడ్డు విస్తరణలో కానీ ప్రాజెక్టుల పేరుతో కానీ భూములు పోయినప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఇస్తున్నారు. కనీసం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించవచ్చు కదా ప్రభుత్వం. ఓకే నాగేందర్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మేరుగా నాగార్జున ఉన్నారు గుంటూరు నుంచి, వారితో మాట్లాడదాం. నాగార్జున గారు చెప్పండి, దళితుల ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న దళితుల భూములు లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎటువంటి ప్రత్యామ్నాయం చూపడం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు విన్నారు నాగేంద్రరావు చెప్పింది. అవునండి, అందరికీ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. నిజంగా నాగేంద్రరావు చాలా బ్రహ్మాండంగా అక్షర సత్యాలు చెప్పాడు సార్ నాగేంద్రరావు. ఎందుకంటే ఇదివరకు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు భూ కొనుగోలు పథకం పెట్టి అనేక మంది దళితులకు భూములు పంచినటువంటి పరిస్థితి మర్చిపోకముందే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల భూములు ఏ విధంగా లాక్కోవాలా, దళితులకు నిలవనీళ్ళు లేకుండా ఎలా చేయాలా, వాళ్ళు ఎలా రోడ్డు మీద పడాలన్న ఆలోచనతోనే నడుస్తూ ఉంది. దానిలో ప్రధానమైనటువంటి భూమిక ప్రకాశం జిల్లాలో దేవరాపల్లిలో జరిగే ఇన్సిడెంట్ సార్. అనాదిగా 100 సంవత్సరాల నుంచి భూమి పండించుకుంటూ ఉంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఒక ప్రత్యేకంగా దళితులకు చెప్పకుండా, వాళ్ళతో చర్చించకుండా వాళ్ళకి ఎప్పుడు ఒకసారి గవర్నమెంట్ భూమిని కానీ లే భూమినైనా ఎవరైనా పండించుకుంటూ ఉంటే దాదాపు 70-100 సంవత్సరాల నుంచి పండించుకుంటూ ఉన్నారు. గవర్నమెంట్కి ఉపయోగపడేటట్టయితే ఆ భూమిని వాళ్ళని పిలిపించి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయించి తీసుకోవాలా. ఏ సంబంధం లేకుండా తెలుగుదేశం వాళ్ళు మట్టి ఈరోజు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఎవరు అడిగినా ఎవరిని వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఈరోజు రాత్రి నుంచి కాదు జరుగుతూ ఉంది, దాదాపు 2-3 నెలల నుంచి ఈ తతంగం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరంతరం వెళ్తానే ఉన్నారు, నాయకులు మాట్లాడుతున్నారు, అరెస్ట్ అవుతానే ఉన్నారు. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం సార్, కలెక్టర్ గారు కానీ జిల్లా మ్యాజిస్ట్రేట్ అయి ఉండి ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఆ దేవరాపల్లిలో వెళ్ళి చూడలేదు. నీరు చెట్టు కార్యక్రమం కింద పెట్టినప్పుడు 6 లక్షల పైగా డబ్బులు ఇప్పటికే తీసేసుకుంటే ఎంత ఫ్రాడ్ జరిగిందో ఎందుకు కనిపెట్టుకోలేకపోయారు. పోలీసు వ్యవస్థను ఈరోజు జేబు సంస్థగా పెట్టుకొని పెట్టేసి ఎవరిని ఊర్లోకి వెళ్ళనీయకుండా, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకుండా ఈరోజు భయభ్రాంతులు చేసి కేసులు పెట్టి అసలు మాలాంటి వాళ్ళని అరెస్ట్ అయితే చేశారు. వాళ్ళను కూడా తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి వాళ్ళు ఊర్లో లేకుండా చేసి ఈరోజు 15, 16, 17 ప్రొక్లైన్లు పెట్టి మట్టి కొట్టేస్తా ఉన్నారంటే ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం. నాగార్జున గారు, అసలు చంద్రబాబు నాయుడు గారు దళితులను ఈ రాష్ట్రంలో ఉండనీయటానికి ఆస్కారం ఉందని అడుగుతా ఉన్నాం. నాగార్జున గారు చెప్పండి సార్. రైట్ నాగార్జున గారు, ఇప్పుడు నేనేమంటున్నానంటే సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్నది ఇప్పుడు, కానీ దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ భూములు సాగు చేసుకుంటూ ఉంటే దాని మీద వాళ్ళకు పూర్తి హక్కులు వచ్చే విధంగా ఒక చట్టబద్ధమైన ఇది ఎందుకు జరగలేదు ఇప్పటి వరకు? 100% ఉంది సార్. ఉండినా ఇప్పుడు ఉండకపోయినా అనాదిగా భూములు దళితులు అని ఎవరైనా పండించుకుంటా ఉంటే వాళ్ళకే సంక్రమిస్తుంది. చట్టాలు ఉన్నాయి. 9/77 జీవో ఉంది ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా వాళ్ళే పండించుకోవాలా. ఇన్ కేస్ ఆ భూమి గవర్నమెంట్కు కావాల్సి వస్తే
వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడి ఆల్టర్నేటివ్ అనౌన్స్ చేసి కాంపన్సేషన్ ఇచ్చి తీసుకోవాలి. అంటే ఎక్కడ లేదు సార్. నాగార్జున గారు ఈ చెరువు నీరు చెట్టు కింద పెట్టడం ఏంటి, దళితుల భూములు లాక్కోవటం ఏంటి? నాగార్జున గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పిలిచి పోలీసుల ద్వారా చేస్తారేమో. ఒకసారి విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు చెప్పండి, అంటే చెట్లు నాటాల్సిందే, నీటి లభ్యత గురించి ఆలోచించాల్సిందే. సార్ ఒక విషయం చెప్పండి. సార్ ఒక విషయం సార్ చెప్పండి. పోలీసులు అడ్డు పెట్టుకొని పోలీసులు ప్రహారీ కాస్తూ పోలీసులు కాపలా కాస్తూ ఈ రోజు దళితుల భూములు లాక్కుంటా ఉన్నారు. ఓకే, అరే ఒక్క మనిషి వెళ్ళటానికి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ అరెస్టులు. ఈ రోజు ప్రతి ప్రకాశం జిల్లా అంతా 144 సెక్షన్ పెట్టారు. రైట్ సార్. అందుకనే ఈ రోజు మా నాయకుడు సుబ్బారెడ్డి గారు వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ కలిశారు. ఈ రోజు అవును, ఎస్వి సుబ్బారెడ్డి గారు నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిసినట్టుగా వార్తలు వచ్చినాయి. చూస్తూ కళ్ళు మూసుకొని ఊరుకోదు. ఓకే సార్. విల్సన్ గారు, చెట్లు నాటాల్సిందే, తప్పదు, నీటి లభ్యత గురించి ఆలోచించాల్సిందే, భవిష్యత్ తరాలకు ఈ రెండు చాలా ముఖ్యమైనవి. కానీ ఇట్లా దళితుల భూముల మీదకి వెళ్ళి దీన్ని ఎట్లా సమర్థిస్తుంది గవర్నమెంట్? మరోసారి రాష్ట్రపతి ఈ దేశానికి అధ్యక్షుడిగా అయినందుకు నేను అభినందిస్తూ, అదే సమయంలో ఒక ప్రాంతంలో, అంటే ప్రకాశం జిల్లా ఈ ప్రాంతంలో రామ్నాథ్ కోవింద్ గారు అద్భుతమైన మెజారిటీతో గెలిచినారు, వారికి అభినందనలు చెప్పాల్సింది. కానీ ఇది టోకెనిజం అయిపోతుంది కదా. టోకెనిజం అంటే నేను అదే లోతుకి వెళ్తున్నాను విషయం పైన. చెప్పండి. అదే సమయంలో దేవరపల్లి గ్రామంలో దళితుల పట్ల వ్యవహరించిన ఆ అమానుష చర్యలని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా గ్రహిస్తుంది, అందులో సందేహం లేదు. ఇక్కడ ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, అంటే ఈ ఇష్యూ ఒకవైపు రాజకీయం జరుగుతుంది, ఇంకోవైపు హక్కుల సమస్య. ఈ కోణంలో మనం విశ్లేషిస్తే మామూలుగా ఎక్కడైనా సరే, ఇప్పుడే కాదు గతంలో అయినా సరే, ఎక్కడైనా ఈ సమస్య ఈ ప్రాంతంలో కాదు, మాత్రమే కాదు, ఈ తెలంగాణలో కూడా ఉంది. నేను రీసెంట్గా పెండేల్ అనే గ్రామంలో కూడా సేమ్ ఇదే సమస్యను సాల్వ్ చేశాను. 70 సంవత్సరాల పాటు బుడగజంగాల గ్రామంలో సాగు చేసుకుంటా ఉంటే వాళ్ళని గ్రామకంఠము శకం భూమి అని చెప్పని వాళ్ళని పక్కన పెట్టేసి నైట్ ఇక్కడ కూడా హరిత హారం పేరుతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ స్వయంగా వెళ్ళి మొక్కలు నాటింది. ఇది గ్రౌండ్ రియాలిటీ. అయితే ఇక్కడ నేనేమంటానంటే, మనకి చట్టం ఉంది, ఏది అసైన్డ్ భూముల చట్టం ఉంది. 1977 వచ్చిన అసైన్డ్ భూముల చట్టం ప్రకారం ఎవరైనా దళితుడు ఒక భూమి సాగు చేసుకుంటే అది అసైన్డ్ భూమి అయితే అది కొనకూడదు, అమ్మకూడదు. దాన్ని కొన్ని మినహాయింపులు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారి హయాంలో అసైన్డ్ భూముల్ని ఆయన తిరిగి వెనక్కి ఇచ్చి ఆయన ఒక మార్గం వేశాడు. అయితే ఇది అసైన్డ్ భూమి కాదు, ఒకటి ఫస్ట్ మనం గమనించాల్సింది. కానీ ఇక్కడ వాళ్ళకు ఉన్నది ఏంటంటే, ప్రజాస్వామిక హక్కు ఏంటంటే భూమి సాగు చేసుకుంటున్నారు, అది ఫ్యాక్ట్, అది వాస్తవిక అంశం. భూమి సాగు చేసుకుంటే నేను ఇక్కడైతే ఈ సమస్య మీద నేను ఆర్డీఓతో మాట్లాడడం జరిగినప్పుడు ఆయన ఏమన్నా అంటే, మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తున్నారు కదా సార్, మీకు తెలియదేముంది, అది మేము ఎప్పటికైనా చెరువులకి కేటాయించేది రామకృష్ణరాజు గారు ఇచ్చారనేది సమాచారం. ఇప్పుడే నేను ఒక నాయకురాలతో కూడా మాట్లాడాను, మా సిపిఐ నాయకు అరుణ్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళకి ఎప్పుడు ఆపరేషన్ చేసుకుంటే వాళ్ళకి కొద్ది, అది నాగేంద్ర గారు చెప్పాలి, అది ఎంతో నిజం నాకు తెలియదు, వాళ్ళకి ఆపరేషన్ చేసుకున్నందుకు భూమి ఇచ్చారని, వాళ్ళకి పట్టాలు కూడా ఇచ్చారని. ఒకవేళ పట్టాలు ఇవ్వడమే నిజమైతే ఎలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి కాదు, ఎవ్వరికి కూడా ఆ భూమి వెనక్కి తీసుకునే హక్కు లేదు. నెంబర్ 1. ఒకవేళ ప్రభుత్వం తీసుకోదలుచుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి సంప్రదించిన తర్వాత తీసుకోవాలి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళకని పట్టాలు ఇచ్చుంటే ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా వాళ్ళకని తీసుకుంటే సీఎంను కూడా చేసే అధికారం ఎస్ఎస్టీ కమిషన్కి ఉంది, అందులో ఏమీ మినహాయింపలేదు. కానీ నేనేమంటానంటే, బేసిక్గా ఆ ప్రాంతంలో దళితులు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయడము, భయభ్రాంతులు చేయడం అనేది వాళ్ళు జీవించే హక్కును హరించడం. కాబట్టి ఫస్ట్ ఇమీడియట్గా ఈ రాష్ట్ర ఎస్ఎస్టీ కమిషన్, ఆయన ఎస్ఎస్టీ కమిషన్ చైర్మన్గా కార్యం శివాజీ గారు ఉన్నారు, ఆయన తన బాధ్యత నిర్వర్తించే క్రమంలో ఎవరైతే వాళ్ళని తొలగించారో వాళ్ళందరినీ దీనికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద అట్రాసిటీ చట్టం పెట్టాల్సిన అవసరం ఉంది, కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ముందు ఇమీడియట్గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎస్ఎస్టీ కమిషన్ ఉన్నారో అధికారులు కానీ వాళ్ళు స్పందించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ వాళ్ళ భూమి ఖచ్చితంగా తీసుకోవాలి, ఇప్పుడు నాగార్జున గారు చెప్పినట్టు తీసుకోవాలని కానీ ఆశిస్తే ప్రభుత్వం, అది గ్రామ కట్టం సెక్క భూమి అయితే వాళ్ళకి దళితులకి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సరే సమానమైన స్థాయిలో భూమి కొనుగోలు చేసి ఇవ్వాలి. పథకం ఉంది, 15 లక్షలు ఉంది, ఎకరాల వరకు ఇవ్వచ్చు. కాబట్టి వాళ్ళని, నాకు తెలిసిన సమాచారం, వాళ్ళకి ఓటు లేదనే పేరుతోటో లేకపోతే వాళ్ళు ఒక పార్టీ అనే పేరుతోటో వాళ్ళని సైడ్ చేసి వాళ్ళ హక్కులు హరించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తే అది ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకిస్తుంది. మాకు ఎన్నికల వరకే ఓటు అనేది ఉంటుంది, ఎన్నికల తర్వాత పౌరులే వాళ్ళకి అందరితో పాటు సమాన హక్కులు ఉంటాయి, సమానమైన బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి బేసిక్గా ఆ ప్రాంతంలో
దళితులకు సంబంధించిన ఆ దుర్మార్గాన్ని మేము ఖచ్చితంగా నిర్ద్వందంగా ఎలాంటి భేషజాలు లేకుండా మా మిత్రపక్షమైనా సరే నేను చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా సాక్షిముఖంగా ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాను, హెచ్చరిక చేస్తున్నాను. ఇంకోటి కూడా చెప్తున్నది ఏంటంటే ఇది ఒకవేళ ఇది కానీ ఇప్పుడు అంతకుముందు గరికిపరి గ్రామంలో కూడా అటు దళితుల సమస్య వచ్చింది. అంటే రిపీటెడ్గా రావడం ద్వారా ఏమవుతుందంటే ఒక అన్రెస్ట్ వస్తుంది, అంటే సమాజం నెట్టినీళ్ళున్న మళ్ళీ చీలే పరిస్థితి వస్తుంది. అది ఆయనకి నష్టము, ఆయనకితో పాటు మేము ఈరోజు సహజీవనం చేస్తున్న మాకు కూడా నష్టం అవుతుంది. రైట్ సార్. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ కమిషన్ ఏం చేస్తున్నది ఈ వ్యవహారంలో 24 గంటలు అవుతుంది దాదాపుగా. మాట్లాడుకుందాం, ఒక షార్ట్ బ్రేక్ తీసి. మనం ప్రకాశం జిల్లాలో దళితుల భూములు లాక్కొని చెరువులు నిర్మించే ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం. పోలీసుల్ని ప్రయోగించి దళితుల్ని భూముల్లోంచి వెళ్ళగొట్టారు, అరెస్టులు చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన ప్రతిపక్షాన్ని కూడా అరెస్ట్ చేస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకసారి నాగార్జున గారితో మాట్లాడుతుంది. నాగార్జున గారు, మీరు కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. ఎస్సీ కమిషన్కి చాలా పవర్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి జరిగినప్పుడు వారు ఇంటర్ఫియర్ కావచ్చు కదా? తప్పకుండా సార్. ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ సార్. అది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను కమిషన్కి రిజైన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు పూర్తి కమిషన్ లేదు సార్. రీసెంట్గా వేశారు. ఈ మధ్యకాలంలో గగరపర్రు, లేకపోతే కృష్ణా జిల్లాలో ఆగిరిపల్లి, ఈరోజు దేవరాపల్లి, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. నిజంగా కమిషన్ వెంటనే స్పందించి అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి రిమార్క్స్ తీసుకొని దాన్ని ఆధారంగా దళితులకు ఉపయోగపడే విధంగా, దళితులకు రాజ్యాంగబద్ధంగా ఎలా సహాయం చేయాలో అన్ని సిఫార్సులు చేసి సహాయం చేయాలి సార్. నిజంగా నేను ఎస్సీ కమిషన్ చైర్మన్ కానీ కమిషన్ కానీ ఒక నిందించడం కాదు కానీ సార్, అది రాజ్యాంగబద్ధమైన పద్ధతి, దాన్ని గౌరవించుకోవాలి. కానీ ఈ రోజు కాకపోతే రేపైనా రాబోయే తరాలకు ఉపయోగపడే కమిషన్ అది. ఈ రోజుకి ఇన్ని రోజులు అయింది, దరిదాపు దళితులు రోడ్లెక్కి అవరో లక్షణ అంటూ ఉన్నారు. కూడు లేదు, వండుకోలేకపోతా ఉన్నాం, భయభ్రాంతులు అవుతా ఉన్నాం. ఎస్సీ కమిషన్ చైర్మన్ ఏమైపోయాడో ఇప్పటికీ తెలియదు సార్. అలాగే గగరపర్రలో చూసాం, దరిదాపు 15-20 రోజుల తర్వాత గగరపర్ర అనే ఊరు ఎస్సీ కమిషనర్ ఒక ఎమ్మెల్యేను, ఒక కార్పొరేషన్ చైర్మన్, 2 మంత్రుల్ని ఎండబెట్టుకొని వచ్చి కూర్చున్నాడు సార్. అంటే ఈ కమిషన్కి రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్ తీసుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయారు. ఈరోజు తెలుగుదేశం జేబు సంస్థగా ఎస్సీ కమిషన్, పోలీసు వ్యవస్థ అన్నీ నడుస్తూ ఉన్నాయి. అందుకనే ఈ రోజుకి కళ్ళు లేని కబోజులాగా ఉంది ఎస్సీ కమిషన్ ఈ రాష్ట్రంలో. నిజంగా దాన్ని నిందించడంలో బాధపడుతూ ఆవేదన చెందుతూ ఆ కమిషన్ దరిదాపు 3 సంవత్సరాలు హెడింగ్ చేసిన వ్యక్తిగా చెబుతా ఉన్నా. నేను చేసా కమిషన్ చైర్మన్గా. ఈ రాష్ట్రంలో దళితులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాలిపోయా. చట్టపరమైన రాజ్యాంగబద్ధంగా వారికి ఏ విధంగా సహాయం చేయాలో అన్ని చర్యలు చేశా. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు సార్. ఎప్పటికైనా ఎస్సీ కమిషన్ స్పందించాలా, ఎప్పటికైనా అక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకోవాలా, కలెక్టర్ను ఆదేశించాలా. ఈ రోజుకి కలెక్టర్ ఎందుకు వెళ్ళలేదో కనుక్కోవాలా, ఈ రోజుకి పోలీసులు అక్కడ ఎందుకు పెట్టారో కనుక్కోవాలా. దళితుల భూములు తవ్వుతూ ఉంటే పోలీసులు ఎందుకు వచ్చారు, ఎందుకు వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తారో తెలుసుకోవాలా. అది జరగటంలా. ఓన్లీ చంద్రబాబు నాయుడు జేవు సంస్థగా రాజ్యాంగబద్ధ పదవులు కూడా వాడుకుంటా ఉన్నాడు. ఈ మధ్య చెప్పాడు, ఓటు నోటు కేసులో దొరికిపోయినప్పుడు నాకు ఏసీబీ ఉంది, నాకు పోలీసులు ఉన్నారని చెప్పంటే నాకు ఎస్సీ కమిషన్ ఉందని చెప్పే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంతేగాని ఎస్సీ కమిషన్ వల్ల ఈరోజు ధైర్యంగా దళితులు చెప్పుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. రైట్ నాగార్జున గారు, ఒక్కసారి నాగేంద్రరావు గారిని అడుగుదాం. నాగేంద్రరావు గారు చెప్పండి, ఎస్సీ కమిషన్ దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళినారా మీరు ఈ స్ట్రగుల్? సార్ నమస్తే సార్. ఎస్సీ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడాలి. పొన్నయ్య గారు రాష్ట్రంలో, జస్టిస్ పొన్నయ్య గారు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు రాష్ట్రం అంతా పర్యటించారు, దళితుల సమస్యల మీద అధ్యయనం చేశారు. దళితుల అదృష్టవశాత్తు ఆయనే రాష్ట్రంలో మొట్టమొదటి ఎస్సీ కమిషన్ చైర్మన్ అయ్యాడు. సభ్యులు కూడా చాలా చట్టాల మీద అవగాహన ఉండి పనిచేశారు. కానీ దళితుల దురదృష్టవశాత్తు ఈ ఎస్సీ కమిషన్లు అనేవి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాల కార్యకర్తలకి వాళ్ళు పదవులు ఇస్తున్నారు. ఇది చాలా తప్పు.
ఎందుకంటే అది ఇప్పుడు మన తెలంగాణలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా రాములు గారు నియమించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కమల్ కుమార్ గారు ఉన్నారు. ఇప్పుడు మన కారణం శివాజీ ఉన్నారు. వీళ్ళంతా ఆయా పార్టీలని కాదని ఆయా పార్టీలలో చేస్తున్న అగ్రకుల దమనకాండని ఏ విధంగా ప్రశ్నిస్తారని చెప్పి ఎవరికి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఇది వాస్తవంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది సెంట్రల్ స్థాయిలో కానీ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ అయినా స్టేట్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ అయినా రిటైర్డ్ పునే లాంటి వారు రిటైర్డ్ జస్టిస్ కానీ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళకి ఈ పదవులు ఇచ్చినప్పుడే ఆ దళితులకి రాజ్యాంగబద్ధమైన హక్కులు లభిస్తాయి, రక్షణ కలిగిద్ది. అదే ఇంకో విషయం సార్, ఎస్సీ ఎస్టీ కమిషన్కి జ్యుడిషియల్ పవర్ లేదు. మహిళా కమిషన్కి ఉందా కానివ్వండి, రాష్ట్రంలో ఒకరిని కాల్ చేసి కలెక్టర్ని ఎస్పీని ఒక డిఎస్పీని కాల్ చేసి మీరు ఎందుకు మీ సమస్య మీద పనిచేయలేదు, మీకు వారెంట్ ఇచ్చే సమన్ ఇచ్చే అధికారం వారెంట్ ఇచ్చే అధికారం మహిళా కమిషన్కి ఉంది, ఎస్సీ ఎస్టీ కమిషన్కి లేదు. అది ఒక ఉత్సవీకరంగా ఈ అగ్రకుల ప్రభుత్వాలు పాలకులు తయారు చేశారు సార్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మీద. అది చాలా కాలం మేరుగు నాగార్జున గారు రాజీనామా చేసిన తర్వాత చాలా కాలం ఖాళీగా ఉంది. అది చాలా కాలం ఒత్తిడి తర్వాత వాళ్ళకి కావాల్సిన పదవులన్నీ వాళ్ళకి ఆదాయ ఇచ్చే పదవులు నియమించుకున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ పదవిని మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో మన అంబేద్కర్ ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్ జయంతి కానుకగా ఆ హడావుడికి అర్ధరాత్రి నియమించారు. కానీ పాపం ఆయన్ని కూడా అనేక రకాలుగా కోర్టుల్లో కేసులు వేయించి ఆయన్ని కూడా పని చేయనీయకుండా అన్ని స్పీడ్ బ్రేకర్ లాగా పేరుగా పెట్టారు. కానీ ఆయనకు కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి. నాగేందర్ మాట చెప్తున్నారు, పొలిటికల్ అపాయింట్మెంట్స్ అయిపోతున్నాయి ఎస్సీ ఎస్టీ కమిషన్స్. దానివల్ల అధికారంలో ఉన్న వాళ్ళు అగ్రకులాల వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిన పరిస్థితి, మాకు న్యాయం జరగడం లేదంటున్నారు. అది తప్పండి. ఇప్పుడు రాష్ట్రపతి ఎంపిక తర్వాత ఉపరాష్ట్రపతి ఎంపిక తర్వాత వాళ్ళు ఏమంటారు, మాకు రాజకీయాలకు అతీతం అంటారు. అట్టని ఎస్సీ కమిషన్లు రాజకీయాలకు సంబంధం లేదు. పైగా ఆయన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాదు, దళితుల్లో పనిచేసి వచ్చిన వ్యక్తి. ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అవ్వచ్చు. ఇంకోటి ఎస్సీ కార్పొరేషన్ ఒకటి ఉంది కదా, అక్కడ ఎస్సీ యాజ్ చైర్మన్గా నేను చెప్తున్నాను, అక్కడ 15 లక్షల రూపాయలు ఉంది ఎకరాకి. కాబట్టి ఈ సమస్యని రాజకీయ కక్షతో వాళ్ళు కానీ వాళ్ళ సమస్య సాల్వ్ చేయకూడదు, వీళ్ళు ఇంతకు వేరే పార్టీకి ఓటేశారనే ఉద్దేశంతో కానీ వాళ్ళ మీద కానీ అటువంటి చర్యలు చేపడితే తక్షణం వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టే హక్కు ఉంది అక్కడుండే ప్రజలకి. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా వెంటనే స్పందిస్తుంది. నేను కూడా రేపు రాములు గారితో కూడా మాట్లాడతాను. ఎస్సీ ఎస్టీ కమిషను ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన బాధ్యుడు ఉన్నాడు కాబట్టి అంతకుముందు కూడా ఆయన గరుగుపరికి వెళ్ళాడు మా పార్టీ వ్యక్తి. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది అది చాలా మచ్చ. ఇలాంటి చర్యల ద్వారా నాకేదో పొలిటికల్గా అడ్వాంటేజ్ అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. అదే పరచూరు ఎమ్మెల్యే సాంబశివరావు గారు ఎవరో ఉన్నారంట. అంటే 4 ఇన్ని జేసీబీలు పెట్టి మరి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి చెరువు తవ్వాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా అక్కడ చెరువు తవ్వాల్సిన ఎస్సీటీ ఎంతవరకు ఉందో అది పరిశీలించాలి. కాబట్టి నేనేమంటా అంటే 24 గంటలు దాటిపోయినా ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నా ఇలా చోద్యం చూడడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు అండర్స్ట్ వస్తుంది, రేపొద్దున వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. దానికి కారణం కూడా మళ్ళీ ప్రభుత్వం ప్రాబ్లం వస్తుంది. నేనేమంటానంటే జిల్లా కలెక్టర్ ఉన్నాడు, ఆయన మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి జిల్లా కలెక్టర్కి. ఏంటో ఆయన బయటకి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలా. ఖచ్చితంగా వాళ్ళందరూ సమావేశపరిచే ఈ సమస్య సాల్వ్ చేయాలి తప్ప ఇది చేయడం అనేది కలెక్టర్ గారికి కూడా అది రాంగ్. నేను కూడా ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి రాజకీయ అవసరాలు ఉండొచ్చు కానీ బట్ కలెక్టర్కి ఉండవు. నువ్వు ఆల్రెడీ నీకు ఒక బాధ్యత ఉంది. పరిస్థితి లేదు కదా దేశంలో, ఉండకూడదు. అంటే ఇది ఈ పరిస్థితి కానీ ఇట్టాగానే ముదిరిపోతే ఇది దేశవ్యాప్త సమస్య అవుతుంది. అంటే అక్కడ నేను ఒక ల్యాండ్ సమస్య అనడం లేదు, ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్ సమస్య, ఇది దళితుల ఆత్మగౌరవ సమస్య. నాగార్జున గారు భూమి కావాలా, ఒక్క సెకండ్ ఆయన మాట్లాడే ముందు, భూమి కావాలా ఆత్మగౌరవం కావాలంటే మేము ఆత్మగౌరవం కోరుకుంటాం. భూమి కంటే ఆత్మగౌరవం ముఖ్యం. కాబట్టి ఈరోజు ఆత్మగౌరవాన్ని భంగపరిచేలాగా అక్కడి నుంచి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళడం కానీ లేకపోతే అక్కడి నుంచి వాళ్ళని తొలగించడం కానీ పోలీసులు ఇప్పుడు ఆ విజువల్ చూస్తే పోలీసులు ఇన్వాల్వ్మెంట్. మేము మిత్రపక్షంగానే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఆయన చేసే మంచిని మేము ప్రోత్సహించగలం కానీ చెడుని ప్రోత్సహించారు. నాగార్జున గారు చెప్తున్నారు, బ్రీఫ్గా చెప్పండి నాగార్జున గారు, సమయం అయిపోతున్నది సార్. ఒక విషయం సార్, ఇప్పుడు చెరువులు తవ్వటి నీరు చెట్టు కింద 6.5 లక్షల రూపాయలు అలాట్ చేశారంటే అసలు ఎలా చేశారు? దళితులు 100 సంవత్సరాల నుంచి ఆ భూమిలో ఉంటే ప్రభుత్వ అధికారులను ఎలా చేయాల్సి వచ్చింది, ఏ ఒత్తిడితో చేశారు, ఈ రోజుకి ఆర్టీఓ కానీ కలెక్టర్ కానీ ఎందుకు రాలేదు అనేది మాత్రం ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి ఉంది సార్. ఈ రోజుకి పోలీసులు ఎందుకు ప్రహారా కాస్తూ ఉన్నారు? ఇది పెద్ద ఒక ర్యాకెట్ లాగా నడుస్తూ ఉంది.
చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అక్కడ ఎమ్మెల్యే సాంబశివరావు వరకు ఒక ర్యాకెట్ నడవడం వల్లే అధికారులు ఈరోజు తొత్తులుగా ఉండటం వల్లే ఈరోజు చెరువులతో ఉన్నారు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దళితులకు అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈరోజు ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ కలవటమే కాదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రాజ్యాంగం ఏ కులమైనా అన్యాయం జరగకూడదు, ఒక్క ఎస్సీలే కాదు ఏ కులానికైనా అన్యాయం ఇక్కడ ఎస్సీలకు అన్యాయం జరిగింది. ఈరోజు ప్రభుత్వం కళ్ళు లేని కబోజీలాగా ఉంది. అధికారులు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఎందుకు త్వరగా స్పందిస్తలేదో చెప్పాలి. ఓకే, కలెక్టర్ గారు ఈ రోజుకి ఎందుకు చూడలేదు? 40 రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఎస్పీ గారు ఎందుకు ఆర్డర్స్ ఇస్తారు? ఓకే నాగార్జున గారు, ఐ గాట్ యువర్ పాయింట్ సార్. సార్ వి గాట్ యువర్ పాయింట్. ఆల్టర్నేటివ్ భూమి ఇచ్చే హక్కు ఎస్సీ కార్పొరేషన్కి ఉంది. ఆల్టర్నేటివ్ భూమి కొనుగోలు చేసేయడానికి ఆ మేరకు ఫండ్స్ ఉంటాయి. ఆల్టర్నేటివ్ భూమి ఇచ్చే ఖాళీగా ఉన్న భూములు ఇచ్చే హక్కు కలెక్టర్ గారికి ఉన్నాయి. ఒకవేళ అది గ్రామ శాఖ అనే పేరుతో లేకపోతే గ్రామ కంఠం అనే పేరుతో వాళ్ళని 70-80 ఇది ప్రాంతం చాలా సమస్య చాలా ప్రాంతాల్లో ఉంది. అక్కడ కానీ దళితులు సాగు చేసుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. ఆల్టర్నేటివ్ ఇవ్వకుండా వాళ్ళు అట్లా నిర్దాక్షిణ్యంగా ఆ కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని అది అట్రాసిటీ, ఎస్ఐ చొక్కా పట్టిన అట్రాసిటీ. వాళ్ళే ఇందాక సార్ చెప్పినట్టు రాముడు కప్పను దొక్కితే కప్ప ఎవరు చెప్పుకుంటుంది? పోలీసులు వాళ్ళు ఉండాల్సింది ఎస్సీ ఎస్టీల హక్కులు కాపాడడానికి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. ఆ చొక్కా పట్టుకుని ప్రతి కానిస్టేబుల్ 10 ఏళ్ళు జైలు శిక్ష పడాల్సిన పరిస్థితి ఉంటుంది సరిగ్గా చట్టం పనిచేస్తే. ఒకటి అంటే గత ఎన్నికల్లో మాకు ఓట్లు వేయలేదనో లేకపోతే మా పార్టీకి సంబంధించిన వారు కాదనో చెప్పి ఇట్లాంటివి చేయడం, ఇది స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు లేకపోతే ఇతర రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు చేసే ఈ కార్యక్రమాలు పొలిటికల్ పార్టీస్కి ఎంత నష్టం చేస్తాయి? ఇప్పుడు రాజకీయ నాయకుల ప్రకటనలకు ఒకసారి ఎంత విచిత్రంగా అనిపిస్తాయంటే, దున్నేవాడిదే భూమి అని చెప్పి సినిమాలు కూడా వచ్చినాయి. తర్వాత అసలు ఎన్నికలు కాగానే ఇక రాజకీయాలు లేవు, ఓన్లీ అభివృద్ధి అని చెప్పే ప్రకటన కూడా వింటాం. అసలు ఎంత చిన్న సమస్య అంటే 33,000 ఎకరాల భూమిని సేకరించామని చెప్పి చెప్తున్నారు కదా. ఒక్క చిన్న ప్రొటెస్ట్ లేకుండా చేసామని కదా వాళ్ళు ప్రతిరోజు చెప్పేది, క్లెయిమ్ చేసుకుంటారు. ఒక్క 50 ఎకరాల దగ్గర ఇంత హడావుడి జరగాలి. 40 ఎకరాలు నాకు అది ఏదైతే అంత చిన్న స్వల్పమైన దాని దగ్గర ఇంత చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదో స్టిచింగ్ టైం సేర్స్నేనని సమస్యను వచ్చిన తర్వాత పరిష్కరించడం ఒకటి, సమస్యను రాకుండా చేయడం అనేది ఒక రాజనీతి అండి. వాళ్ళ అసలు మొట్టమొదటి నేర్చుకోవాల్సింది రాజకీయ నాయకులు సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించాం మేము గొప్పవాడని చెప్పుకోవడం కాదు, అసలు సమస్యను రాకుండా చేయగలిగిన వాళ్ళు బాగుంటుంది. అసలు అది నిజమైన ప్రజాస్వామ్యం. ఆ రకంగా ఎవరు ఆలోచించట్లేదేమో నాకు అనిపిస్తుంది. ఓకే సార్, మొన్న గరగపర్రు, నిన్న ఆగిరిపల్లి, ఇవాళ మళ్ళీ దేవరాపల్లి. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి వెంటనే. ఇంత పెద్ద ఎత్తున ఎస్సీ కార్పొరేషన్ కూడా స్పందించి వాళ్ళకి ప్రత్యామ్నాయ భూములు చూపాలి. చెరువులు తవ్వచ్చు కానీ దళితుల నోళ్లు కొట్టి వాళ్ళ జీవనోపాధిని లాగేసి ఇట్లా చెరువులు తవ్వడం అనేది సరైంది కాదు. తప్పనిసరిగా ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. ఇట్లాంటి అకృత్యానికి పాల్పడ్డ అక్కడి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, వారి మీద కఠిన చర్యలు జరగాల్సిన అవసరం ఉంది. శ్రీనివాసరావు గారికి, విల్సన్ గారికి, నాగార్జున గారికి, అట్లాగే నాగేంద్రరావు గారికి కూడా కృతజ్ఞతలు. ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.